అసెంబ్లీ ఎన్నికల ముందు హడావిడి చేసిన నటి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. నేతలంతా పదవుల కోసం క్యూ కడుతుంటే ఆమె మాత్రం ఎందుకో సైలెంట్ అయ్యారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది. ఇప్పుడు ఎందుకో సోషల్ మీడియాలో పోస్టులు సైతం పెట్టడం లేదు. ఇంతకీ ఎవరా సినీ స్టార్ ఏంటా కదా చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఆ నేత అంటే తెలియని వారు ఉండరు. అప్పుడప్పుడు బయటకు వచ్చినా సోషల్ మీడియాలలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేస్తూ ఉంటారు. దీంతో ఎప్పుడు ఏం చేసినా ఆమె వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఏమైందో ఏమో ఈ మధ్య ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇంతకీ ఎవరా నేత అనుకుంటున్నారా? ఆమె లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు విజయశాంతి. కాంగ్రెస్ పార్టీ కూడా విజయశాంతికి ప్రచార కమిటీలో చోటు కల్పించింది. దీంతో పలు నియోజకవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు ప్రచారం చేసింది. అయితే ఇక కాంగ్రెస్ లో విజయశాంతి స్థానం ఏంటంటే ఇంతే అని చెప్పవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇంతవరకు పార్టీ కార్యక్రమాల్లో విజయశాంతి ఎక్కడా పాల్గొన్న దాఖలాలు లేవు. దీంతో విజయశాంతి ఎక్కడా అనే చర్చ జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత చాలా మంది నేతలు వివిధ పదవుల కోసం పోటీ పడుతున్నారు. కానీ విజయశాంతి మాత్రం ఎటువంటి చర్చలో పాల్గొనలేదు. ఇదే కాకుండా మెదక్ ఎంపీ అనుకున్నా ఆ విషయంపై కూడా పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదు. దీంతో విజయశాంతి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. దీనికి తోడు రానున్న లోక్సభ ఎన్నికలకు విజయశాంతి మళ్లీ ప్రచారం చేయాలని పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో విజయశాంతికి ఏదైనా పోస్టు ఇస్తారా లేక ఇలాగే పార్టీ సేవలకు ఉపయోగిస్తారా అనేది చూడాలి. ఒకవేళ ఏ పోస్టు ఇవ్వకున్నా విజయశాంతి పనిచేస్తుందా అనేది కొంతమంది నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎన్నికల ముందు హడావిడి చేసిన విజయశాంతి ప్రభుత్వం ఏర్పడ్డాక సైలెంట్ అవ్వడం మాత్రం చర్చకు దారితీస్తుంది. ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.